ఏడాదిన్నర ఎట్లున్నది, ఏడాది పనితనం ఎట్లున్నది చూడురి. 365 రోజులు, ఒక సంవత్సరం. దాంట్లో మన సారు దాదాపుగా పరిపాలనకు సంబంధించి చూద్దాం. ఏడాది పనితనం ఎట్లున్నది, మీ కుటుంబానికి ఎన్ని స్కీమ్లు అందినాయి, సీఎం ఓకేనా, మార్చుతారని భావిస్తున్నారా? దక్షిణ తెలంగాణ జిల్లాలో రహస్యంగా సర్వే, ఓ కాంగ్రెస్ మంత్రి చేయిస్తున్నట్లుగా ప్రచారం. ఆయనద్దు ఈయనద్దు కేసీఆరే రావాలి, సర్వేలో కొండ బద్దలు కొడుతున్న తెలంగాణ ప్రజానికం. నేనేమంటున్నానంటే మీకు 3 ముఖ్యాంశాలు చెప్తాను. నాకు తెలిసి దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ మంత్రి ఎవరై ఉంటారు, సరే ఇక ఎవరైతే మనకేంది కానీ తెలుసుకుందాం ఆయన ఎవరు ఏం కథ అనేది. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పనా, నేనే చెప్తున్నా. వైఆర్టీవీ వేదికగా నేను ఒక సర్వే చెప్పించిన, అంటే ప్రజా వెలుగు పేపర్తోని. అయితే దాంట్లో కొన్ని వాస్తవాలు వచ్చినాయి. ఏమని చెప్పినా అంటే నిన్న కూడా చెప్పిన, మీకు మళ్ళీ చెప్తున్నా ఈరోజు. మీరు కేటీఆర్కి ఎక్కువ మార్కులు వేస్తారా, హరీష్ రావుకి ఎక్కువ మార్కులు వేస్తారా, లేకపోతే కవిత కూడా ఉద్యమం మొదలుపెట్టింది కదా, కవితకు కూడా ఎక్కువ మార్కులు వేస్తారా? సరే వీళ్ళ ముగ్గురిని పక్కన పెట్టి కేసీఆర్కి ఎక్కువ మార్కులు వేస్తారా అని వీళ్ళది ఒక పక్కన పెట్టిన. ఇంకో పక్కన ఏం పెట్టినా తెలుసా, రేవంత్ రెడ్డికి మార్కులు వేస్తారా, లేకపోతే బట్టికి మార్కులు వేస్తారా, లేకపోతే రాహుల్ గాంధీకి వేస్తారా, లేకపోతే మినిస్టర్కి సంబంధించి వాళ్ళందరూ ఉన్నారు కదా, ఏది మహిళలు దాంతోపాటు పురుషులు, అటు సీతక్క ఇటు మరోవైపు కొండా సురేఖ వీళ్ళందరూ. సో వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళకి ఎవరికి మార్కులు వేస్తారు అంటే వీళ్ళనైతే రంజిత్ భాయ్ నువ్వేమనుకో కదా, అరే ఏమనుకోని భాయ్ అంటే రుదు వీళ్ళ మాకు కనబడద్దు, వీళ్ళ పేర్లే వినబడద్దు అంటారు. అరే ఏమైందన్న నేనంటే, అన్న తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన దరిద్రం శనన్న వాళ్ళవి పెడతాం ఏందన్న ఇంకా అని నన్ను అడగబెట్టే అట్టెట్టుంటుంది అని నేనన్నా. దాని తర్వాత మరి ఈ 11 అంటే ఈ సంవత్సర కాలంలో 365 రోజులు వేసుకుందాం ఇక. మరి ఇప్పుడు ఎవరిది బాగున్నది నేను ఇలా అని అడిగిన. కేసీఆర్ ఎప్పుడు కేసీఆర్ అయినట, ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. దేవుడు ఎప్పుడు దేవుడే, ఏడున్నా దేవుడు దేవుడే, దైవంతో పోల్చిలు కేసీఆర్. అయితే వీళ్ళ ముగ్గురికి ఎవరికి మార్కులు ఇస్తా అంటే, అన్నా నేను వీళ్ళని విడదీసే ప్రసక్తి లేదు, ఇదంతా కేసీఆర్కు సంబంధించిన వారసత్వం. కేసీఆర్ వేరు, కేటీఆర్ వేరు, హరీష్ రావు వేరు, కవిత వేరు అని చూడ. ఈ ముగ్గురు వీళ్ళందరూ కూడా మాకు ఒకటే, కేసీఆర్తో ఈక్వల్ అని చెప్పేసి. చూడుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలలో వాళ్ళ మనసులలో ఎట్లున్నది ఏం కథ అంటే ఇంతకంటే క్లారిటీ ఇంకా చెప్పలేం కదా. ఇక దీంతో పాటుగా ఇంకొక విషయాన్ని ఏంటంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన మీద రహస్య సర్వే జరుగుతున్నది. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు అందించిన దక్షిణ తెలంగాణలో జిల్లాలలో సర్వే సాగిస్తున్నది. తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన తీరు తెన్నలు ప్రజల మనోభావాల మీద దృష్టి పెట్టి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రశ్న ఏది అయినా జనం పదే కేసీఆర్ పేరును తలుచుకుంటున్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సర్వే ఎవరు చేయించారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై పలు సంస్థలు సర్వే చేస్తున్నప్పటికీ ప్రధానంగా కూడా 2 సంస్థల సర్వే మీద ఆసక్తి నెలకొంది. సీఎంగా రేవంత్ రెడ్డి ఓకేనా, సూర్యాపేట జిల్లా నూతనకలు మద్దిరాల మండలంలోని పలు జిల్లాలలో పూర్తి స్థాయిలకు సంబంధించి అక్కడ సర్వే చేస్తున్నారట. మద్దిరాలకు సంబంధించి నూతనకలకు సంబంధించి చేస్తున్నారట. ఈ గ్రామాలలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే కేసీఆర్కే జై కొడుతున్నారట. ఎక్కడ చూసినా కూడా కేసీఆర్. మొత్తానికి కేసీఆర్ స్వరం కేసీఆర్కు సంబంధించి వినబడుతున్నది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు. ఏడాది పరిపాలనపై రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి వైఆర్టీవీ రంజిత్ రెడ్డి అనబడే వ్యక్తి ఎన్ని మార్కులు ఇస్తాడని ఒక ఆయన 100 మార్కులు చెప్పింది నాకు. 100 మార్కులలో ఎన్ని ఇస్తావన్నా అని అడిగాడు. 100 మార్కులను అయితే నేను కోడిగుడ్డు ఇస్తా అన్న. ఇంతకు మించి నా దగ్గర మార్కులు లేవన్నా, ఇన్ఫినిటీ, అది శూన్యం. నేను చెప్తున్నా కదా ఏం చేసిండని. నాకు అర్థం కాని విషయం, 3-4 కోట్లు పెట్టి బాహుబలి గేటును బద్దలు కొడతాడు. ప్రజాభవన్ అని చెప్పి దాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పిండు. సమస్యలు ఏడైపోయినాయి. పోనీ మా ముఖ్యమంత్రి ఏమని చెప్పిండు, గతంలో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ అనే వ్యక్తి ప్రగతి భవన్ ప్రజాభవన్కు పరిమితం అయిపోయిండు, ప్రజలను కలుస్తలేను. మరి ఈ ముఖ్యమంత్రి ఎక్కడ ప్రజలను కలిసిండు, ప్రజా సమస్యలను ఎక్కడ స్వీకరించిండు? అదేంది ప్రజా పరిపాలనకు సంబంధించి అక్కడ ఏందట అంటే, అక్కడ సమస్యల మీదకి పోతే ఏమైతుంది, కొన్ని మీడియా వ్యతిరేక ఛానళ్ళు వస్తున్నాయి, అక్కడికైతే ఇబ్బంది అవుతుందని గాంధీ భవన్కి షిఫ్ట్ చేసి చేసేసి ఏం చేసిల్లు అంటే తందానే అనే కాడికి వచ్చింది. అంటే భజనే చేసుకుంటున్నారు. మీ అందరికీ చెప్తున్నా కదా నేను. ఏడాది పరిపాలనపై మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పెట్టింది. ఈ పరిపాలన బాగోలేదు అనుకుంటే ఆ యూట్యూబ్లో పోయి మన వీడియోకి లైక్ చేయరు, మంచిగా ఉన్నదంటే లైక్ చేయకూరి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇది ఒక బంపర్ ఆఫర్.